అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. 25 ఏళ్లుగా పునరావృతమవుతున్న రైట్ నెక్ లింఫాజియోమా వ్యాధికి సక్సెస్ఫుల్ గా చికిత్స చేసి రోగి జీవితాన్ని కాపాడారు. ఇక రోగి గతంలో 3 సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నా మళ్లీ వాపు రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. గడ్డ పెరిగి మెడ కదలికలు కష్టమవడం, శ్వాసలో ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చాయి. మెడలో కీలకమైన నరాలు, నాళాల సమీపంలో లింఫాజియోమా ఉండటంతో ఆపరేషన్ క్లిష్టంగా మారింది. ఇక సీనియర్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బహుళ నిపుణుల బృందం రోగికి కన్స్ట్రక్టివ్ ఎక్సిషన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. వాస్క్యులర్ మాల్ఫర్మేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగా వాస్క్యులర్ సర్జన్ తో కన్సల్ట్ చేసుకోండి. ఎర్లీగా ఎంఆర్ఐ లేకపోతే సిటీ చేసి మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్ దీనికి ఏంటి? సర్జికల్ ఆప్షన్ కొంతమందికి సూటబుల్ ఉంటుంది, కొంతమందికి సర్జికల్ ఆప్షన్ సూటబుల్ లేదంటే ఇంజెక్షన్ క్లియోథెరపీ, లేకపోతే ఆర్టరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఆర్టీరియోవెనస్ మాల్ఫర్మేషన్స్ అనేది. దానికి ఎంబలైజేషన్, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఈ అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఒక స్పెషలిస్ట్ దగ్గర కింద అది వచ్చేస్తుంది వాస్క్యులర్ సర్జన్ డిపార్ట్మెంట్ లో. సో మీరు ఏదైనా హాస్పిటల్లో వచ్చినప్పుడు కూడా మీరు వాస్క్యులర్ సర్జన్ కన్సల్ట్ చేసుకుంటే మీకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ చాలా డిఫికల్ట్ టు ట్రీట్. ఇంటర్నేషనల్ గా కూడా కన్సెన్సస్ అందరు లేదు దట్ ఏ ట్రీట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్ ఉన్నాయి. చాలా మంది సజెషన్ చేస్తారు. యూ గెట్ 80 to 90% గుడ్ రిజల్ట్స్, బట్ 10 to 20% పేషెంట్స్ కి కూడా అంత లాస్టింగ్ సొల్యూషన్ ఉండదు. వాళ్ళకి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే వీ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్. సో నాకు ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ డాక్టర్ పృథ్వీ సార్ను కలిశాను. తర్వాత పృథ్వీ సారు ఒక సజెషన్తో తర్వాత రాహుల్ నారాయణ కలిసిన తర్వాత ఈయన సజెస్ట్ చేశారనమాట. సో నాకు ఈ మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ వాడలో ఇది బాగా పెరిగింది. ఇది లింఫ్ అనేది రికరెంట్ అయిందనమాట. సో దీనికి బెస్ట్ ఏది ఉంటుంది ట్రీట్మెంట్ అనే ఉద్దేశంతో నేను చూసుకుంటూ వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ వల్ల మంచి వాస్కులర్ సర్జన్, మంచి ఎక్స్పర్ట్ టీము అని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నాకు చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ 99% రిపీట్ కాకుండా వాళ్ళు చేశారు, మొత్తం కంప్లీట్గా తీశారు. ఓకేనా? నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నాకు ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, నమ్లింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సర్జరీ అండ్ థ్యాంక్స్ టు మెడికవర్ హాస్పిటల్ టీమ్. సో ఈ కేసు ఒకటి సైజ్, దట్ ఈస్ ద రీజన్ ఫర్ కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ. ఒకటి 2 ప్లస్ ఏరియా. నెక్ అనేది మనకి చాలా చిన్న ప్లేస్ ఉంటుంది, మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మనం గాలి పీల్చుకోవాలంటే ట్రెకియా అక్కడే ఉంటది, ప్లస్ మనం తినే ఆహారం ఫుడ్ పైప్ కూడా అక్కడ నుంచే కిందకి వెళ్తుంది అన్నమాట, యూసోఫేగస్ అంటాం. సో ఈ అన్ని స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఇది కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ అయింది. యాజ్ రాహుల్ మా వాస్కులర్ టీమ్ హ్యాస్ చెప్పినట్టు, సో ఇట్ వాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. ఏదైతే వాస్కులర్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయినాయో తీయాలి, సపరేట్ చేయాల్సి వచ్చింది. ప్లస్ మా సైడ్ నుంచి యూసోఫేగస్ ఏదైతే ఫుడ్ పైప్ ఉందో దాని నుంచి సపరేట్ చేసాము. ప్లస్ ట్రికియా ఏదైతే మనకు మెయిన్ గాలి పీల్చుకుంటామో అది కూడా దెబ్బ తగలకుండా, ఇంజరీ అవ్వకుండా జాగ్రత్తగా ట్యూమర్ అనేది సపరేట్ చేసి తీయాల్సి వచ్చింది.